ఇట్లా పోగానే ఏమంటారు కమిటీ వాళ్ళు పోగానే ఒక నలుగురు ఐదుగురు కూర్చున్నారు. ఇక వాళ్ళైతే పేరు రాసుకున్నారు. పేరు రాసుకున్నాక ఫోన్ నెంబరు సంతకం పెట్టమన్నారు. పెట్టినాక ఇది ఈ ఫోటో పట్టుకొని ఈ చీర పట్టుకొని ఇక్కడ చేయబెడతానంట. మంచిగా మనస్ఫూర్తిగా తీసుకున్నామని అట్లా ఫోటో దిగాలి. ఫోటో దిగినాక తర్వాత ఇది మనకి ఇచ్చేస్తే ఫోన్ నెంబర్. తర్వాత ఇది ఈ చీర కోసం నేను ఎక్కడి నుంచి హైదరాబాద్ నుండి వచ్చిన మా ఊరికి. ఏదో ఒకటి కానీ కలర్స్ మారిస్తే బాగుండు. అసలు ఈ చీరలు ఎందుకు ఇచ్చినో నాకు అర్థం కాలేదు. అప్పుడు బతుకమ్మకి ఇత్తనన్న బతుకమ్మకి లేదు, ఏం లేదు. ఇప్పుడు మాత్రం ఈ ఒక్క చీర మొహన పడేసిండ్రు. మీకు కూడా ఇచ్చిలా, మీరు కూడా తెచ్చుకున్నారా? ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? జర చెప్పండి నాకు కూడా ఎట్లున్నాయి మీకు. ఇదైతే లైట్ కలర్ ఏమో మామూలుగా ఫోన్లో బాగా కనబడుతుంది కానీ అంత కలర్ఫుల్గా ఏం లేదు, నార్మల్గా ఉన్నది అంతే. అంతకుముందు ప్రతి కలర్స్ ఉండేవి. ఇదో కలర్స్ పెట్టినాం అనుకో, ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలంటే అదొకటి మా ఆడవాళ్ళతోని ఇది కావాలంటారు అది కావాలంటారు, లేనిపోయిన లొల్లిలని ఒకటే కలర్ పెట్టేసిండు అనుకుంటా. సరే, మీ అందరు ఎట్టున్నారు? అందరు మంచిగా కామెంట్ చేయండి. మీరు కూడా తెచ్చుకున్నారేమో. బాయ్. నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏం చీర ఇది? అందరికి ఒకటే కలరు. ఎవరు కట్టుకున్నా ఇదే కలరా? కొన్ని కలర్లు మార్చినా అయిపోయేది. మళ్ళీ మస్తు క్వాలిటీ, ఏం క్వాలిటీ మామూలే. ఇది ప్రింటే చక్కగా లేదు. క్వాలిటీ మామూలే, ఏమంత హై ఏం లేదు, నార్మల్. ఇట్లా చీరలు ఈ చీర అందరికి ఒకటే కలర్లు మార్చినా బాగుండు. అంతా ఒకటే కలర్. అంగన్వాడి చీరలు కూడా ఇట్లేవు. నీ కట్టుకొని బయటికి పోయినా అనుకో, ఇది ఏమంటారంటే ఇది అప్పుడన్నా కేసీఆర్ ఇచ్చినప్పుడన్నా అన్ని కలర్లు అందరికి ఒకటే కలర్ ఉన్నాయి. అందరు స్కూల్ డ్రెస్ లాగా వేసుకొని పోవాలి. ఇలాంటి చీరలు కలర్ అన్న మారవచ్చుగా. ఒక 10 కలర్లు 12 కలర్లు ఉన్నాయి, అవన్నీ మారవచ్చుగా. ఏదో ఒకటి ఈ కలర్ ఒకటే కలర్ అందరికీ. ఊరు మొత్తం కట్టుకుంటే ఒకటే కలర్. ఇది ఏం చీరలు ఇవి? నాకు అర్థమే కావట్లేదు. మా ఊరికి పోగానే ఇక రేషన్ కార్డు తెమ్మన్నారు. రేషన్ కార్డు నాకు లేదు, మా అమ్మ వాళ్ళది. ఇక తర్వాత ఆధార్ కార్డుతో సంతకం పెట్టుకొని ఫోటో కూడా ఎట్లా అంటే ఇట్లా పెట్టాలట. ఇట్లా పెడితే నేను ఆప్యాయగా తీసుకుంటానా అని చెప్పినట్టు అర్థము. ఇక తర్వాత ఏం చేసినా, సరే అక్కడ ఓపెన్ చేయాలి, ఇంటికి వచ్చినాక చూసుకుందాంలే అంటే అందరికి ఇవే కలర్ చీరలు. ఇది వేరిచ్చినా బాగుండు కలర్స్. సరే ఏదో ఒకటి తెచ్చుకుందామని పోయి తెచ్చుకున్నా. అంటే అంత బాగా లేకుండా అయితే లేదు, బాగానే పర్లేదు. కానీ ఏడికి పోయినా కానీ ఇది ఆ చీర కదా అని అంటారు. ఇక అంతే, ఇక అందరికి అదే కదా. మీకు కూడా ఇచ్చిండ్లా ఇలాంటివి? తీసుకున్నారా? ఇస్తే కామెంట్ చేయండి. ఎట్లున్నాయో కూడా చెప్పండి, మంచిగా ఉన్నదా లేదా. దీని బదులు ఒక 500 డబ్బులు ఇచ్చినా కానీ దానికి దేనికన్నా అవసరానికి సెట్ అయ్యేదేమో, లేకుంటే ఇంకేదన్నా అట్లనే
అట్లున్నాయి. ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చిలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది ఒకవేళ కట్టుకొని ఎక్కడికైనా పోయినా ఇది ఈ చీర తెచ్చుకున్నావు కదా ఆడనేనా అదే చీర, ఎక్కడున్నా కానీ గుర్తుపట్టే చీర ఇది. అట్లున్నది. ఏం చేస్తాం, మీ అందరికి అట్లా తెచ్చుకున్నారా? అంతకుముందు బతుకమ్మకి ఇచ్చిన అయితే మంచి మంచి కలర్స్ ఉండేటివి, అవి జరంచులాగా మంచిగా ఉండేటివి అవి అయితే. ఇది కూడా ఏదో అంటే మామూలుగా ఉందిలే కానీ అందరికి ఒకటే కలర్ అంటే ఎట్టుంటుంది చెప్పు. కలర్లు మార్చినా బాగుండు. అప్పుడైతే అన్ని కలర్స్ ఉండేటి. పోనీ ఇలా కలర్స్